హై ప్రోటీన్ పన్నీర్ పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 150 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకొని ఇలా నీట్‌గా స్మాష్ చేసేసి దీంట్లోకి తగినంతగా ఉప్పు, కారం వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్‌ట్రా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ జీరా పౌడర్, ధనియా పౌడర్ అవి. బట్ ఇవి సరిపోతుంది. ప్యాన్‌ని హీట్ చేసేసుకొని దానికి లైట్‌గా గీని గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పెసరట్టు పిండిని తీసుకొని పల్చగా అంటే థిన్‌గా పెసరట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు పిండిని. తర్వాత దానిపైన మనం ఏదైతే పన్నీర్‌ని కలిపి పెట్టుకున్నామో దాన్ని ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి పైన. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మీకు కావాలంటే కొంచెం ఘీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ పన్నీర్‌లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనకేం మాడిపోదు. సో, అందుకని నేను ఇక్కడైతే ఏం అప్లై చేయలేదు. సో, ఈ దోస వేసిన దగ్గర నుంచి నెక్స్ట్ సైడ్ తిప్పే వరకు కూడా మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. తర్వాత అదర్ సైడ్ టర్న్ చేసి ఇక్కడ స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మీరు పన్నీర్‌ని ఒక అదర్ సైడ్‌ని 20-30 సెకండ్స్ కాలనిస్తే మనకి పన్నీర్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రోస్ట్ అయిపోయి టేస్ట్ అయితే ఆమ్లెట్‌ని మించిపోతుందనమాట. అంత బావుంటుంది. దీన్ని ఎవరైనా వెయిట్ లాస్‌కి ఆర్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి లేదంటే ఇలా ప్రోటీన్ కాలిక్యులేట్ చేసుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. దీన్ని మీ ఫేవరెట్ చట్నీతో పెయిర్ అప్ చేసుకోండి. నేను తీసుకున్న 150 గ్రామ్స్ పన్నీర్‌తో 3 పెసరట్లు వేశాను. దీన్ని నాకు నచ్చినట్టుగా నేను పుట్నాలు అండ్ పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసిన చట్నీతో తిన్నాను. దీని క్యాలరీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్